వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. ఇంటర్మీడియట్లో సైన్స్ బైపీసీ తీసుకున్నటువంటి చాలామంది విద్యార్థులు వాళ్ళ టార్గెట్ డాక్టర్ అవ్వాలని ఉంటుంది. ఇది దేశంలో అనాదిగా వస్తుంది. మన విద్యా డాక్టర్ల వ్యవస్థ ఎంసెట్లో ఎగ్జామ్ పెట్టినప్పుడు అప్పటి నుంచి కూడా చాలామంది విద్యార్థులు డాక్టర్ అవ్వాలనేది కొంతమంది కోరిక కూడా. దానికోసం అహర్నిశలు కష్టపడతారు. 2 సంవత్సరాల పాటు పూర్తిగా మెడిసిన్ ఎగ్జామ్లో ర్యాంక్ సాధించుకోవాలి, ఒక మంచి మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించుకోవాలి, డాక్టర్ అవ్వాలనేది కొంతమంది విద్యార్థులు అదే పట్టుదలతో ఉంటారు. అయితే భారతదేశంలో ఒక 24 లక్షల మంది పైగా విద్యార్థుల కలను కల్లోలం చేసింది ఈ ఏడాది నీట్. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్లో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా ఇప్పుడు విద్యార్థి లోకం దేశవ్యాప్తంగా గలమెత్తింది. ఈ పరీక్షలు జరిగిన తీరులో అక్రమాలు బట్టబయలైనా ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిపై స్పందించకపోవడంపై కాంగ్రెస్ పార్టీ బగ్గుమంటోంది. ఈ పరీక్షలపై కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. పరీక్షపై చర్చ అంటూ విద్యార్థులకు నీతులు బోధించే ప్రధానమంత్రి నీటి పరీక్షపై దేశవ్యాప్తంగా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా దానిపై స్పందించకుండా పట్టనట్లు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. నీట్ అండర్ గ్రాడ్యుయేట్ 2024 పరీక్షల ఫలితాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ జూన్ 4న రిలీజ్ చేసింది. షెడ్యూల్ కంటే 10 రోజుల ముందే రిలీజ్ చేసింది. సరిగ్గా అదే రోజున దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. నీట్ ఫలితాల్లో ఈసారి 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇది అనుమానాలకు దారితీసింది. ఇప్పటి వరకు ఎన్నడూ ఇంతలా రాలేదు. పరీక్ష పేపర్లు ముందే లీక్ అయ్యాయనే వార్తలు రావడంతో నీట్ పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి. కేంద్రంలోని విద్యాశాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వతంత్రంగా వ్యవహరించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్ష నిర్వహించింది. అప్పటి నుంచి కూడా నీట్ రిజల్ట్స్ వచ్చిన కాడ నుంచి స్టూడెంట్స్ వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా చెప్తున్నారు ఇక్కడ ఏదో జరిగింది అని. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీయేతర పక్షాలన్నీ కూడాను ఈ పరీక్ష మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని లక్షల మంది జీవితాలతో ఆడుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. సో ఇదే అంశంపై ఈరోజు మనతో మాట్లాడడానికి స్వయంగా డాక్టరు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ స్టూడియోలో మనతో ఉన్నారు. నమస్తే అండి వెంకట్ గారు. నమస్తే అండి. సో బీయింగ్ ఏ డాక్టర్గా మీకు కూడా తెలుసు ఎట్లా ఉంటుంది ఒక ఎగ్జామ్లో కష్టపడి చేయడం. అంటే మీరు డాక్టర్ చేసినప్పటికీ కాంపిటీషన్ ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే మాత్రం విపరీతంగా పెరిగింది. ఓవరాల్గా ఈ నేరం కేంద్ర ప్రభుత్వందేనా లేకపోతే ఎన్ఈటీదా? ఏదైతే సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏనా కేంద్ర ప్రభుత్వమా అనే దానికి వెళ్ళడం కంటే ముందు ఏ ఎగ్జామ్ నిర్వహించినా అది రాష్ట్ర పరిధిలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర పరిధిలో సంస్థ నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వం. సంపూర్ణ బాధ్యత ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి, ఆ తల్లిదండ్రికి ఎగ్జామ్ ట్రాన్స్పరెంట్గా పూర్తి ఇంటిగ్రిటీ తోటి శాంటిటీ తోటి ఎగ్జామ్ నిర్వహించినామని ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ఆ నిర్వహించే సంస్థ పైన ఉంటుంది. ఆ సంస్థ ఏది ఆధీనంలో వస్తుంది, దేని సూపర్విజన్లో నడుస్తుంది, ఆ ప్రభుత్వం పైన ఉంటుంది. సో ఈ నీట్ అనేది నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతుందో, టెస్ట్ ఏదైతుందో, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతుందో, ఇది ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో వస్తుంది. సో ఎన్టీఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఎక్కడన్నా కూడా ఏదైతే ప్రతి సెంటర్లో 5 నిమిషాల్లో 6 నిమిషాల్లో మ్యాక్సిమం 5 మినిట్స్ ఆలస్యం అవ్వాలి పేపర్ ఇవ్వడం, కానీ ఏదైతే మన తరఫుకి వెళ్ళి ఆ 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు అర్ధగంట వరకు ఆలస్యం అయితే ఏదైతే సంబంధించి ఆ ప్రాతిపదికన ఎగ్జామ్ తర్వాత సెకండ్ అవర్లో పెట్టడం అదేదైనా వేఅవుట్ చూడాలి. అంతే తప్ప కానీ ఆ పిల్లగానికి 1 మినిట్ చొప్పున గ్రేస్ మార్క్స్ వేసుకుంటూ 50, 60, 70, 100 గ్రేస్ మార్క్స్ లేనికి రాదు. ఫస్ట్ మిస్టేక్ ఎన్టీఏ చేసిన ఫస్ట్ మిస్టేక్. ఎందుకు చేసేదని వాళ్ళు కోర్టు చేస్తే ఎప్పుడో సుప్రీంకోర్టు ఏదో జడ్జిమెంట్ ఏదో సంబంధించి కొంతమంది లా స్టూడెంట్స్ కేసులో ఒక జడ్జిమెంట్ ఉంది, అప్పటిదప్పుడు మేము దాన్ని ఆలోచించి మేము అట్లా గ్రేస్ మార్క్స్ ఇచ్చినామని ఒక ఫాల్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి జూన్ 14th రోజు రిజల్ట్ బయటికి వచ్చేది ఉండే. 10 రోజుల ముందే ఏదైతే సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చే రోజు సాయంత్రం ఈ ఫలితాలు అనూహ్యంగా అంటే అనుకోని విధంగా బయటికి వచ్చినాయి. బయటికి వచ్చినాక ఒకటే సెంటర్లో హర్యానాకి సంబంధించి ఒకటే సెంటర్లో వరుసగా కూర్చున్న దాదాపు ఒక 6 నుంచి 8 మందికి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ వచ్చినాయి. ఇంకొకటి నీట్ మార్క్స్ ఏ రకంగా వస్తాయి అని అంటే మనం ఫుల్ కరెక్ట్ ఆన్సర్ చేస్తాం 4+1 5 మార్కులు,
తప్పు అటెండ్ చేయకపోతే ఒక మార్కు మైనస్. మైనస్. సో మీకు ఏమొస్తుంది 716 ఆర్ 720, లేకపోతే 716 కంటే 4 మార్కులు మైనస్ అంటే 714 ఇట్లా వస్తుంది. 717, 718, 719 ఈ లెక్క రాదు, మ్యాచ్ కాదు. ఇటువంటి మొత్తం పేపర్లో అన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేయడం అనేది ఇంపాసిబుల్. సరే చేసారని అనుకున్నాం, సరే మనం ఎందుకు ఒక విద్యార్థులు చేయలేరు అని అనడం. ఇన్ కేస్ చేసినా కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి 710, 717, 18 ఇటువంటి ఫిగర్స్ రావు. ఇసొంటివి కూడా రావడము, ఒకటే సెంటర్లో 7 కూర్చున్న వాళ్ళకి వరుసగా ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ రావడము, ఈ గ్రేస్ మార్క్స్ అనేది దాదాపు 1550 మందికి గ్రేస్ మార్క్స్ ఇవ్వడము. ముఖ్యంగా ఇవన్నీ కూడా 10 రోజుల ముందు పార్లమెంట్ ఫలితాలు రిలీజ్ అయ్యే రోజు సాయంత్రమే రిలీజ్ అయినాయి అని అంటే ఇది అనేక అనుమానాలకి తారుతీసింది. ఇది పక్కన పెడితే ఇవన్నీ కూడా ఎక్కడ జరిగినాయి అని అంటే హర్యానా, బీహార్, గుజరాత్ 3 బీజేపీ పాలిట రాష్ట్రాలే, బీజేపీ ప్రభుత్వాల్లో ఉన్న రాష్ట్రాలే, ఇవన్నిటి కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలే. సో ఇవి అనేక అనుమానాలకి దారితీసి అనేక క్వశ్చన్ మార్కులకి రేజ్ అయినప్పుడు ఎక్కడన్నా కూడా సుప్రీంకోర్టు కానీ లేకపోతే ఎవరన్నా కానీ ఎడ్యుకేషన్ పాలసీ ఆర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదా ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు 0.01% ఇంటిగ్రిటీ దెబ్బతిన్నది ఎగ్జామ్ ధర అంటే 100% ఆ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి పెట్టాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం పైన ఉంటుంది. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇదే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ అయినప్పుడు, పేపర్ లీకేజ్ అయిందని వార్త బయటికి వచ్చినప్పుడు మరుసటి రోజే బీజేపీకి సంబంధించిన బీజేవైఎం కార్యకర్తలు టీఎస్పీఎస్సీ బోర్డు వాళ్ళకి కొట్టి ఇమీడియట్గా అన్ని ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. అప్పటికి లీక్ అయిందా, లీక్ కాలేదా, గ్రూప్ 1 లీక్ అయిందా కాలేదా ఏది లేదు. కానీ దేని ఫస్ట్ డిమాండ్ వారు ఎవరైతే సంబంధించి వారి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా బయటకు వచ్చి ఇమీడియట్గా టీఎస్పీఎస్సీలో అన్ని కూడా రద్దు చేయాలి ఎగ్జామ్స్ అని చెప్పి డిమాండ్ చేశారు రాష్ట్ర పరిధిలో. ఇదే బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చి కూడా బహిరంగ సభలో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ నిర్వహించలేకపోయింది అని చెప్పి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కూడా ఆ వాదాన్ని ప్రస్తావించారు. మరి వారు పాటించిన తీరే ఈరోజు కేంద్ర పరిధిలో ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరిధిలో నీట్ ఎగ్జామ్ నిర్వహణలో అవకతవకలు జరిగి శాంటిటీ దెబ్బతిన్నప్పుడు మరి వారెందుకు నీట్ పరీక్షని రద్దు చేయలేదు అనే దానిపైన ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. అండ్ దీనిపైన మొదట ధర్మేంద్ర ప్రధాన్ గారు మాట్లాడుతూ స్పందించడమే ఆలస్యంగా స్పందించారు. ఆ రోజు కేసీఆర్ గారు చేసినట్టు వీళ్ళు కూడా తర్వాత మాట్లాడినాక అసలు లీకేజే కాలేదు అన్నారు. నిన్న చాలా స్పష్టంగా 13 మందిని కస్టడీలోకి తీసుకొని అరెస్ట్ చేశారు. వీళ్ళనికి ఏమంటారు, మా ప్రభుత్వాలు అరెస్ట్ చేసినంటే మీ ప్రభుత్వాలు అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది అంటే మేమే ముందు చెప్పాం కదా, రాకముందే కంప్లైంట్ ఇవ్వకముందే మేము చేసాం. టీఎస్పీఎస్సీ నెట్ కూడా అట్లనే రద్దు చేసాం మీరు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కూడా స్టేట్ గవర్నమెంట్ పై కంప్లైంట్ పెట్టింది. కంప్లైంట్ ఎప్పుడు పెట్టింది, సోషల్ మీడియాలో ఏదో సంబంధించి బయటికి వైరల్ అయినాక విషయం బయటికి పోకపోతే అదేదో ర్యాండమ్ గా టాస్క్ ఫోర్స్ వాళ్ళు పెట్టినాక వాళ్ళు బయట పెట్టారు. వాళ్ళే బుక్ చేసింది, ఇక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ బుక్ చేసింది. ఎందుకు బుక్ చేసింది, బయటికి వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, అసలు దొంగలు బయటపడతారు, మేమే బుక్ చేస్తే వేరే సంస్థల చేతులకు పోదు అని చెప్పి మేము ఏదైతే మాకు సంబంధించిన వ్యక్తులని కాపాడుకోగలుగుతామని బుక్ చేశారు. సేమ్ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ స్టేట్ పరిధిలో ఎట్లయితే వ్యవహరించిందో ఈరోజు కేంద్ర పరిధిలో కూడా బీజేపీ పార్టీ సేమ్ అదే తరహాలో ఎవరిచ్చి మేమే కేసులు పెట్టినామని చెప్పి అసలైన నేరస్తులని, అసలైన ముద్దాయులని, అసలైన లీక్ కారకులైన లీకు వీరులని కాపాడే ప్రయత్నం చేస్తుందని నేను సూటిగా ఆరోపిస్తున్నాను. సార్ రైట్ వెంకట్ గారు, మీరు ఒక డాక్టర్, మీరు కూడా ఎంబీబీఎస్ చేశారు, మీకు తెలుసు ఒక స్టూడెంట్ ఎంత కష్టపడి చదివితే తప్ప ఎంబీబీఎస్ సీట్ రాదు అనేది. కానీ ఇప్పుడు దాదాపు 24 లక్షల మంది పైగా ఈ ఎగ్జామ్ రాశారు. సో వీళ్ళ భవిష్యత్తు ఏంటి? మీరేమో పరీక్ష రద్దు చేయాలి, మళ్ళీ కండక్ట్ చేయాలంటున్నారు. పరీక్ష రద్దు చేసి మళ్ళీ కండక్ట్ చేయాలంటే మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండరు పిల్లలు. సో దీనికి ఒక పరిష్కారం ఏంటి అని అంటారు? ఒకటి ఏదైతే సంబంధించి మీరు మెంటల్గా పిల్లగాడు రెడీ అయి ఉంటారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు, నీటిని కేవలం ఒక ఎగ్జామ్ లెక్క పరిగణలోకి తీసుకోవట్లేదు. ఇది రేపు పొద్దున భారతదేశ భవిష్యత్తుకి డాక్టర్లను ఉత్పత్తి చేస్తారు. అంటే రేపు పొద్దున ప్రజల యొక్క భవిష్యత్తు, ప్రజల యొక్క జీవనం వీరి చేతిలో ఉంటుంది. సో ఇటువంటి ఒక సిస్టంలో ఏదైనా అర్హత లేని వ్యక్తి, అందరూ శంకర్ దాదా ఎంబీబీఎస్ అర్హత లేని వ్యక్తులు ఎవరన్నా వచ్చి ఆ స్థానంలో కూర్చుంటే రేపు పొద్దున పెద్ద ప్రమాదం పొంచి ఉంది మనకి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొకటి, నీటిలో 1-2 మార్కులతోటి సీట్లు రాక అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడుతుంది. దాదాపు 1500 మందికి మీరు గ్రేస్ మార్క్స్ ఇచ్చారు, అది చిన్న నెంబర్ కాదు. 23 లక్షల చిల్లర మంది ఏదైతే 23 lakh చేంజ్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాశారు, సుమారు 24 lakhsకి దగ్గర, 24 lakhs లోపల. అందులో 1550 మందికి మీరు అడ్డగోలుగా ఇచ్చారని ఇప్పటి వరకు బయటికి వచ్చింది. మీరు ఎంతమందికి ఇచ్చారో తెలియదు, పేపర్ ఎంత లీక్ అయిందో తెలియదు. ఎందుకంటే ఒకసారి పేపర్ ఒక వ్యక్తికి వస్తే అలా వాట్సాప్లో ఒకటి మెసేజ్ ఇట్లా పంపిస్తే క్లిక్ కొడితే లక్షల మందికి వెళ్ళిపోతుంది. ఒకటే క్లిక్ తోటి మెసేజ్ ఆ పేపర్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇవి అనేక అనుమానాలకి తయారు చేసినప్పుడు శాంటిటీ ఆఫ్ ద ఎగ్జామ్ దెబ్బతిన్నప్పుడు
100% ఇమీడియట్గా మీరు ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి ఎగ్జామ్ని రీకండక్ట్ చేస్తే అసలు ఈ పరిస్థితే ఉంటుంది. ఈ గందరగోళ పరిస్థితికి మీరు అన్న స్టూడెంట్స్కి మెంటల్ స్ట్రెస్ స్ట్రెయిన్కి గురిగానికి కారకులే వీళ్ళు. ఉదాహరణకి సుప్రీంకోర్టులో ఇప్పుడు ఎంక్వైరీ అని అంటారు, మీరు సంబంధించి రేపు కౌన్సిలింగ్ పెడతారు, సీట్స్ అలొకేషన్ చేస్తారు. సుప్రీంకోర్టు పేపర్ లీక్ అయిందని నిర్ధారిస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? పిల్లగాళ్ళు కాలేజ్లోకి వెళ్ళినాక వాళ్ళ క్లాసెస్ స్టార్ట్ అయినాక ఒక 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇన్ కేస్ పేపర్ లీక్ అయిందని జడ్జిమెంట్ వస్తే అప్పుడు ఏం చేస్తారు? మన పిల్లగానే వాపస్ చేస్తారా? పిల్లగానే చదువు క్యాన్సిల్. అది న్యాయమా? ఇది న్యాయమా? అంటే తప్పు జరిగింది, ఇంకా మరింత తప్పు జరగకుండా ముందే నివారించాలంటారు. న్యాయమా? ఇప్పుడు ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి రీకండక్ట్ చేసి ఒక 15 days స్టూడెంట్స్కి ప్రిపరేషన్ టైం ఇచ్చి ఎగ్జామ్ పెట్టడం న్యాయమా? విచ్ ఈస్ బెటర్ అండి? రైట్. అంటే మీరు అన్నట్టుగా ఉంది. మనం ఈ ఎంక్వైరీలో చూసాం, బీహార్ కానీ హర్యానా కానీ ఈ రాష్ట్రాలు 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు కూడా ఒక్కొక్క పేపర్ అమ్ముకున్నారు. అంటే భారతదేశంలో ఒక డాక్టర్ కావాలంటే 30 లక్షల రూపాయలు, అంటే అంత వాల్యూ కట్టారు. దీని మీద మీరే అంటారు? ఒకటి, విద్యని ఎవరు కొనలేరు అని చెప్పి పెద్దలు మాట్లాడుతుండే. ఈరోజు విద్యను కూడా అమ్ముకునే ఒక పరిస్థితికి రాష్ట్రాల్లో మనం చూసినాము, కేంద్ర ప్రభుత్వాన్ని మనం చూసినాము. సరే, కొనుక్కోవడం కంటే కూడా ఈరోజు అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే సెంట్రల్ పరిధిలో ఎన్టీఏ కేవలం నీట్ ఎగ్జామ్ కాదు, అనేక ఇతర ఎగ్జామ్స్ని కూడా కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఎన్టీఏ పైన మచ్చ వచ్చింది. అంటే రేపు పొద్దున నిజంగా ఎన్టీఏ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ట్రాన్స్పరెన్సీతో కండక్ట్ చేస్తుందా చేయలేదా అని ఒక డౌట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా అనుమానాలు ఉన్నాయి. సో ఆ ఇంటిగ్రిటీ ఏదైతే కేంద్ర పరిధిలో వచ్చే ఎగ్జామ్స్ పైన ఆ ఒక డౌట్ వస్తే రేపు పొద్దున యూపీఎస్సీ పైన డౌట్ వస్తుంది, ఇతర అన్ని ఎగ్జామ్ల పైన డౌట్ వస్తుంది. అండ్ ఏదైతే మనం గతంలో తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినాం, టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ అయినాక టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తే కానీ ఎగ్జామ్స్ పెట్టొద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక యువకులు వారి యొక్క డిమాండ్ ఉండే. సో అందుకే ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన పైన దృష్టి పెట్టి ప్రక్షాళన చేసినాక గ్రూప్ 1 ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఢిల్లీ ఏదైతే కేంద్ర పరిధిలో ఇంత పెద్ద గందరగోళం నడుస్తుంటే, ఇంత ఏదైతే 24 లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు భయంకరమైన ఎగ్జామ్ రద్దు చేసి కొత్త ఎగ్జామ్ పెట్టాలి. 100% అది జనరల్. ఎందుకంటే మీకు చిన్న లాస్ట్ టైం టీఎస్పీఎస్సీలో గ్రూప్ 1 ఎగ్జామ్ 2వ సారి నిర్వహించారు. హైకోర్టుని ఆశ్రయించి కేవలం బయోమెట్రిక్ ఫాలో అవ్వలే, పేపర్ లీక్ కాలేదు. సెకండ్ టైం బయోమెట్రిక్ ఫాలో అవ్వలే, బయోమెట్రిక్ నోటిఫికేషన్లో ఉండి ఫాలో అవ్వలేదు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని హైకోర్టు ఇమీడియట్గా అంటే లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీరు ఫాలో అవ్వలేదు కదా అని చెప్పని ప్రాబబిలిటీ, దర్ ఇస్ నో కన్ఫర్మేషన్, దేర్ మైట్ బి అ ప్రాబబిలిటీ అని చెప్పి ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసింది. సింగిల్ బెంచ్ క్యాన్సిల్ చేసింది, తర్వాత డివిజనల్ బెంచ్ కూడా క్యాన్సిల్ చేసింది 2వ సారి గ్రూప్ 1 ఎగ్జామ్. ఎందుకంటే ఇంటిగ్రిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ పరీక్ష పేపర్ లీక్ కావడం, ఈ విషయాలని బయటికి రావడంతో మళ్ళీ నీటి మీద ఒక దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. గతంలో రాష్ట్రాలే నిర్వహించాయి, మన తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంసెట్ ఉండేది, ఎంసెట్లో మెడిసిన్ ఉండేది, మెడిసిన్ ఎగ్జామ్లో ర్యాంకులు ఉండేవి. కానీ ఎప్పుడైతే దేశవ్యాప్తంగా వీటన్నిటిని కూడా ఒకే గొడుగు కింద తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ఈ పరిస్థితుల్లో ఈ పద్ధతిలో ఇప్పుడు రాష్ట్రాలకే ఇవ్వాలి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర పరీక్ష నిర్వహించుకునేటువంటి అవకాశం కల్పించాలని చర్చ వస్తుంది. దీనిపై మీరు ఒకటి, ఎప్పుడైతే కేంద్ర సంస్థ పైన నమ్మకాన్ని కోల్పోతామో, ఈరోజు 3 కూడా నార్త్ ఇండియాలో పేపర్ లీక్ అయింది 3 రాష్ట్రాలలో. సో ఎవరికన్నా కూడా ఎట్లుంటుంది అంటే నిజంగానే మన రాష్ట్రంలో సౌత్లో మన స్టూడెంట్స్కి ఇప్పటికే మొబిలిటీ, అంటే మనం చూసుకుంటే సౌత్ ఇండియన్స్ ఎక్కువ మంది మనకి మెడికల్ సీట్స్ వస్తే నార్త్లో వెళ్ళి చదివేటాలు చాలా తక్కువ ఉంటారు కంపేర్ టు నార్త్కి వెళ్ళి ఇక్కడ వచ్చి చదివేటాలు కంటే. ఇప్పటికీ ఆ విషయంలో మనకు ఆ రిజర్వేషన్ దాని విషయంలో అన్యాయం జరుగుతుంది. సో ఇసొంటివి అయినప్పుడు ఇంకా అనేక అనుమానాలకు తారదీసినప్పుడు ఇవన్నీ కూడా నార్త్ ఇండియాలోనే పేపర్ లీక్ అవుతున్నప్పుడు, అందులో బీజేపీ పార్టీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఉందని అన్నప్పుడు 100% దేర్ క్వశ్చన్ అరైజెస్. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, మన దగ్గర ఎగ్జామ్ మనం పెట్టుకుంటే మన పిల్లలు మన దగ్గరనే చదువుకుంటారు, మన దగ్గరనే డాక్టర్ అవుతారు, మన రాష్ట్రానికే సేవ చేసుకుంటారని ఒక వాయిస్ వస్తుంది. 100% అది కరెక్ట్ వాయిస్. ఎందుకు వచ్చింది ఆ వాయిస్? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీది క్రెడిబిలిటీ ఇంటిగ్రిటీ దెబ్బతిన్నది కాబట్టి వాయిస్ వచ్చింది. సో బీయింగ్ ఏ డాక్టర్గా మీరు కూడా డాక్టర్ చేసే అంటే మీ ఒపీనియన్, అంటే మీతో ఉన్న మీరు చదువుకున్నప్పుడు కానీ మీకున్నప్పుడు కానీ మీ ఒపీనియన్ ఏంటంటే ఇండియా లెవెల్లో టెస్టింగ్ ఎన్టీఏ పరిధిలో పెట్టడం బెటరా, లేకపోతే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి? ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేసినా రాష్ట్ర పరిధిలో కండక్ట్ చేసినా బల్క్గా దేశవ్యాప్తంగా జరిగేటప్పుడు మీరు అన్నట్టుగా మనం చూసాం గతంలో రైల్వే ఉద్యోగాల్లో ఎస్ఎస్సి బోర్డు కానీ, అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కానీ, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో అనేక సందర్భాల్లో పేపర్ లీక్ అయినాయి. నాట్ ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండండి, ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా, ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో పేపర్ లీక్ అవుతుంది. మళ్ళీ పేపర్లు కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. దేశవ్యాప్తంగా నిర్వహించినప్పుడు
ఇదంతా కూడా బల్క్గా కండక్ట్ చేయడం కొంత కష్టం అవుతుంది. కానీ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇప్పుడు ఎందుకు లీక్ అవుతున్నాయి? ఒకసారి ఒక చోట పేపర్ లీక్ అయినప్పుడు ఆ వ్యక్తిని ఇప్పుడు పేపర్ లీక్ అయిందని మనం ఎంతైతే ప్రచారం చేస్తామో లీక్ చేసిన వ్యక్తుల్ని ఎంత కఠినంగా శిక్షించినామని చూపించి మనం ప్రచారం చేయలేకపోతున్నాం. ఒకసారి ఒక పేపర్ లీకేజ్ అయినప్పుడు పేపర్ లీకేజ్కి కారకులైన వాళ్ళని జీవితకాలం జైలు శిక్ష విధించడం అనుకోండి, దాన్ని ప్రాపర్గా ప్రచారం చేసామంటే రేపు పొద్దున్న ఇంకోటి అసలు చర్యలకు పాల్పడాలంటే భయపడతారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అసలు వ్యక్తుల్ని కప్పిపుచ్చే ప్రయత్నము, దాచిపెట్టే ప్రయత్నము, తప్పించే ప్రయత్నం చేస్తారు. సో అసలు వ్యక్తులకు అదొక అలవాటు లెక్క మారిపోతుంది. కానీ దేశవ్యాప్తంగా ఇంత పెద్దగా స్థాయిలో బల్క్లో ఇట్లాంటి ఇంపార్టెంట్ ఎగ్జామ్స్, మిగతా అంటే సరే ఏదైనా ఎగ్జామ్ ఇంపార్టెంటే, కానీ దీనికి ఒక శాంటిటీ ఉన్నది. ఇది చాలా క్రూషియల్ ఎగ్జామ్. ఎట్లయితే యూపీఎస్సీ ఎట్లా నిర్వహిస్తుందో, సివిల్స్ ఎట్లా చేస్తుందో దానికి లానేటువంటి ఎగ్జామ్. ఈరోజు వరకు కూడా మనం సివిల్స్ పేపర్ లీక్ అయినట్టు ఎక్కడ చూడలేదు, దాని జరగలేదు. అంత స్ట్రిక్ట్గా అంత చేసినప్పుడు ఈ ఎగ్జామ్ విషయంలో పెట్టినప్పుడు ఈ నీడలు మొదలయ్యాయి. ముఖ్యంగా మెడిసిన్లో సీట్ అనేది కానీ సివిల్స్లో సీట్ కానీ చాలా కష్టం. ఎంత కష్టం ఇది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కాదు, బహుశా లాస్ట్ ఇయర్ కూడా కేంద్ర ప్రభుత్వము పీజీ సీట్స్ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది. ఎస్, అది కూడా చాలా వివాదాస్పదమైన నిర్ణయమే. ఎందుకనంటే నీట్లో క్వాలిఫై మెరిట్ ఉన్న వాళ్ళకి పీజీ సీట్లు తీసుకోవాలి, కానీ థర్డ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి సీట్లు మిగిలిపోతున్నాయి కాబట్టి మేము నీట్ అటెంప్ట్ చేసిన వాళ్ళందరికీ సీట్లు అలొకేట్ చేస్తామని అలొకేట్ చేశారు. ఎందుకు అనంటే ఎందుకు మిగిలిపోతున్నాయి? పాస్ అయిన స్టూడెంట్స్కి ఫీ స్ట్రక్చర్ ఏదైతే సంవత్సరానికి 4 లక్షలు అంటే గవర్నమెంట్ ఫీజు ఏ కేటగిరీ 4 లక్షలు అంటే 3 సంవత్సరాలకు 12 లక్షల రూపాయలు ఆర్థిక భారం పిల్లలపైన పడుతుంది. దానికి సంబంధించిన సపోర్టివ్ గవర్నమెంట్కి అలా సపోర్ట్ లేదు కాబట్టి ఆ సీట్లు మిగిలిపోతున్నాయి. ఆ సపోర్ట్ని గవర్నమెంట్ అందించే ప్రయత్నం చేయాలా, 12 లక్షలు ప్రభుత్వం కట్టే ప్రయత్నం చేయాలి. కానీ సీట్లు మిగిలిపోతున్నాయి అని చెప్పని నీట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి పీజీ సీట్లు సుమారు నాకు తెలిసి 800 మందికి ఏమో పీజీ సీట్స్ అలొకేట్ చేశారు లాస్ట్ ఇయర్. ఇవన్నీ కూడా ఏంటంటే వివాదాస్పదంతో పాటు రేపు పొద్దున మన రాష్ట్రానికి మన దేశానికి ఒక నేనే ఉన్నానండి, నేను మెడిసిన్ కంప్లీట్ చేసిన, బట్ ఈ రోజు నన్ను వెళ్ళి ప్రాక్టీస్ చేయమంటే నేను ప్రాక్టీస్ చేయను. బికాజ్ నేను మెడిసిన్ అనేది మనం రెగ్యులర్గా వచ్చే మాలిక్యూల్స్ని డ్రగ్స్ని మనం రెగ్యులర్గా తరోగా రివైజ్ చేస్తూ ఉండాలి. వీ నీడ్ టు బి అప్డేటెడ్ ఎవ్రీ డే, బ్యాక్ టు బ్యాక్ అప్డేట్ అవుతూ ఉండాలి. అప్డేట్ లేకుండా మనం ఏదో ప్రయోగం చేయబోతే ఆ ప్రయోగం వల్ల ఒక వ్యక్తి ప్రాణాలు పోతాయి. మీకేమైనా మీరు కూడా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అదే చెప్తున్నా, ఆ వ్యక్తి ప్రాణాలు పోతాయి. సో ఈవెన్ వీ డోంట్ టేక్ దట్ రిస్క్. తెలిసినా కూడా దాని ప్రాబ్లం ఏందో తెలిసినా కూడా మేము ఎక్కడన్నా అంటే మేము రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తలేం, లేదా మేము రెగ్యులర్గా దానిపైన ఆ సబ్జెక్ట్లో లేము, మేము డీవియేట్ అయినాం కాబట్టి మాకు కరెక్ట్ ఏ దానికి ఏ ప్రాబ్లం వచ్చింది, ఏ టాబ్లెట్ ఇవ్వాలని తెలిసినప్పటికీ కూడా ఈవెన్ ఐ టేక్ ఏ ఒపీనియన్ ఫ్రమ్ అనదర్ డాక్టర్, బికాజ్ ఎందుకంటే అదొక ప్రాణానికి సంబంధించిన విషయం కాబట్టి. టెక్నాలజీ అప్డేట్ అవుతుంది, డ్రగ్స్ కొత్త వస్తాయి, కాంబినేషన్స్ కొత్త వస్తాయి. సో దాని ప్రకారంగా మనం కూడా కొత్త డిజీజెస్ వస్తాయి, కొత్త సంబంధించి వ్యాధులు బయటకు వచ్చినప్పుడు దాన్ని కొత్త ఏ రకంగా డోసేజ్ ఇవ్వాలని రెగ్యులర్గా చదువుతూనే తరోగా దానిపైన ఉంటేనే మనకి అవగాహన ఉంటుంది. ప్రాక్టీస్ లేని కష్టము. సో రెండోది, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మీరు అడుగుతుంది రద్దు అనేది, కానీ కేంద్ర ప్రభుత్వం రద్దుకి మొగ్గు చూపడం లేదు. ఏంటి వాటి నెక్స్ట్ ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెట్ ఎగ్జామ్ ఉంది, ఏదో ఏజెన్సీ చెప్పింది, అది క్లౌడో గీడో ఏదో చెప్పింది, అందుకే ఇమీడియట్గా లీకేజ్ అయిందని తెలిసింది, క్యాన్సిల్ చేసినామన్నారు. అది కూడా దాదాపు నాకు తెలిసి ఫ్రమ్ నాట్ రాంగ్ 4 lakhs to 8 lakhs ఏదో, అది కూడా ఉంది 8 లక్షల మంది ఏదో అనుకుంటా. అది క్యాన్సిల్ చేసినప్పుడు లీక్ ఏందో లీక్ కానప్పుడు అది కూడా ఏం బయటికి రాలే, జస్ట్ తెలంగాణ క్యాన్సిల్ చేసినప్పుడు ఎందుకు నీటిపైన కేంద్ర ప్రభుత్వము మొండి వైఖరి ప్రదర్శిస్తుంది? అంటే దీని వెనక ఎవరైనా పెద్దల హస్తం ఉందా? లేకపోతే ఆ పెద్దలు ఎవరికైతే పేపర్ అమ్ముకుర్రో వాళ్ళంతా రేపు పొద్దున రోడ్ ఎక్కి మేము పైసలు ఇచ్చినామని బయటకు వచ్చి చెప్తారని భయమా? నిజంగా కేంద్ర ప్రభుత్వం తప్పు లేకపోతే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి తప్పులు ఏం జరిగినాయి వాటిని 100% మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పి కమిటీ వేసేసి ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇప్పటికీ ప్రాసెస్ కూడా అయిపోవు, ఇప్పటివరకు డేట్స్ వచ్చి ఎగ్జామ్ కూడా అయిపోవు. ఇంతగానం రాద్ధాంతమే జరగకపోవు. ఇంతగానం రాద్ధాంతం జరుగుతున్నా కూడా బీజేపీ పార్టీ ఎందుకు వెనుకకి తగ్గట్లే, ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు పొలిటికల్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఉన్నాయనుకుంటున్నారు మీరు? ఒక మాట అండి, తప్పు జరిగినప్పుడు 100% ఏ ప్రభుత్వం అన్నా కూడా ఆ ప్రభుత్వానికి కొద్దిగా సమయం ఇస్తాం. బీజేపీ పార్టీ నీట్ పరీక్ష బయటకు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ మా కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరు కూడా స్పందించడానికి వారం రోజుల పాటు మేము కూడా మాట్లాడలే. దే మైట్ రెక్టిఫై ఇట్, దే మైట్
రీకరెక్ట్ ఇట్ అనే ఆలోచనతోటే మేము ఉండే. కానీ 10 రోజులు అయిపోయినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళు కప్పిపుచ్చే ప్రయత్నం చేసి ఒక్కొక్క రాష్ట్రాలు, ఒక రాష్ట్రం పోయింది, 2 పోయింది, 3 అయినాయి, తప్పులు జరిగినాయని బయటపడ్డది, గ్రేస్ మార్క్స్ తప్పని ఒప్పుకోరు, రిటర్న్ తీసుకోమని చెప్తారు, మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తామంటారు. ఇవన్నీ విషయాలు బయటకు వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. అది చాలా స్పష్టంగా కనబడుతుంది. విద్యార్థులు రోడ్లపైకి వస్తారు, ఎగ్జామ్ రాసిన పిల్లలకి నమ్మకం లేదన్నప్పుడు వీళ్ళు పట్టించుకోకపోతే అప్పుడు యాజ్ అన్ అపోజిషన్ పార్టీ, పొలిటికల్ పార్టీ ప్రజల సమస్యలపైన పోరాటం చేసిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి మేము బయటకు వచ్చి మాట్లాడినందుకు ఇది ఒక పొలిటికల్ లైన్ అని అంటే, మేము కూడా భారతదేశ పౌరులమే, మేము కూడా ఇక్కడ భారతదేశంలోనే పుట్టినాము. అండ్ వీఆర్ ఆల్సో అన్ అపోజిషన్ పార్టీ, వీ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ రైట్. దీన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకుంటుంది అని చెప్పి బీజేపీ ఆరోపణ. ఇప్పుడు రాజకీయంగా వాడుకోవడం ఏముంది? తప్పు జరిగిందా, జరగలేదా? పేపర్ లీక్ అయిందా, లీక్ కాలేదా? ఎలక్షన్స్ కూడా ఏం లేవు, అయిపోయినాయి. పేపర్ లీక్ అయింది అనేది వాస్తవము, శాంటిటీ ఆఫ్ ద ఎగ్జామ్ దెబ్బతిన్నది అనేది వాస్తవము, ఇంటిగ్రిటీ దెబ్బతిన్నది అనేది వాస్తవము. ఇంకేం కావాలి? వాళ్ళు దీన్ని ఉద్దేశపూర్వకంగా ఏదైతే సంబంధించి లోపాయికి ఒప్పందాలు బయటికి రావద్దు, సరే ఏం జరిగినాయో ఏం జరిగిందో ఎంక్వైరీ అయినాక బయటికి వస్తుంది. బట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇమీడియట్ క్యాన్సిల్ చేసి, ఎందుకంటే డిలే చేస్తే ఏమవుతుంది అని అంటే ఆ స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది. ఇది ప్రొలాంగ్ చేసుకుంటూ డిలే చేసుకుంటూ ఇన్ పీరియడ్ ఆఫ్ ఇంకో 1 month దాటితే, కేంద్రం మాత్రం చెప్తుంది ఖచ్చితంగా కౌన్సిలింగ్ జరుగుతుంది, కౌన్సిలింగ్ చేసి అదే చెప్తున్నా కదా. వాళ్ళ చిత్తశుద్ధి, వాళ్ళు ఎవరితోటైతే లోపాయికి ఒప్పందం చేసుకోరో, ఎవరికైతే మరి అమ్ముకుర్రో, ఏం చేసిరో, ఎవరు బయట పడతారో, దీన్ని ఎన్నుకున్నారో తెలియదు. వెనుకైతే చాలా బలమైన వ్యక్తి ఉన్నాడు కాబట్టి కేంద్రం అంత బలంగా ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తుంది. అయితే వాళ్ళ యొక్క వైఖరితో చాలా స్పష్టంగా కనబడుతుంది. సో అసలు ఇట్లాంటి పేపర్లు ఎందుకు లీక్ అవుతుంటే, అసలు లీక్ అవ్వడానికి ఏంటి కారణాలు అనేది ఒకసారి మీరు ఏమైనా లోతుగా ఆలోచించారా? అంటే పేపర్ లీకేజ్ చేసినప్పుడు ఈరోజు మనకి టెక్నాలజీ ఉంది. టెక్నాలజీని ప్రాపర్ వేలో సంబంధించి పేపర్ కండక్ట్ చేయడం కానీ, పేపర్ పంపడం కానీ, అది సంబంధించి ఒక 10 మంది వ్యక్తుల దగ్గర ఏదైతే సిస్టంలో పేపర్ లీకేజ్ అయినప్పుడు ఆఖరి ½ an hour బిఫోర్ ఆ పేపర్ అనేది అన్నింటిలోకి వెళ్ళి అన్ని పేపర్స్లోకి వెళ్ళి కొన్ని క్వశ్చన్స్ చేసి ఫ్రేమ్ చేసి వాళ్ళకు ఒక సంబంధించిన ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఫాలో, ఆ కీ కూడా ఏంటంటే ఒక 6 members దగ్గర ఉంటుంది, ఒకటే వ్యక్తి దగ్గర యాక్సెస్ ఉండదు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పిన్ యాక్సెస్ ఉంటుంది. ఇవన్నీ ఫాలో అవ్వకుండా ఒకటే వ్యక్తికి సంబంధించి ఏదైతే ఎన్టీఏ చైర్మన్కి కంప్లీట్ బాధ్యతని అప్పచెప్పేసి మొత్తం నువ్వే చేసుకోండి, ఒక వ్యక్తి చేతిలో మొత్తం వ్యవస్థను పెట్టినప్పుడు 100% డిసెంట్ ఒక. అండ్ ఎవరైతే ఈరోజు ప్రదీప్ కుమార్ జోషి ఎవరైతే ఎన్టీఏ చైర్మన్గా ఉన్నారో, ఈయన 2020లో కూడా ఈయన యూపీఎస్సీ చైర్మన్గా ఉండే. 2015లో యూపీఎస్సీ మెంబర్, 2020లో యూపీఎస్సీ చైర్మన్. ఆయన యూపీఎస్సీ చైర్మన్గా ఉన్నప్పుడు అనేక క్వశ్చన్స్ రేజ్ అయినాయి. ఏది ఆఖరి నిమిషంలో ఎగ్జామ్స్ సెంటర్ చేంజ్ చేయడము, ఆఖరి నిమిషంలో సిలబస్ చేంజ్ చేయడము, అవకతవకలు జరిగినాయి, పేపర్ లీకేజ్ జరిగింది. అప్పుడు కూడా ఆయన పైన ఆరోపణలు వచ్చినాయి. అట్ ద సేమ్ టైం ఈయన ఏదైతే మధ్యప్రదేశ్ సంబంధించి 2012 అనుకుంటా, 2012 2013 మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా ఉండే. అప్పుడు వ్యాపం స్కామ్ జరిగింది, వ్యాపం బోర్డు. అప్పుడు కూడా మధ్యలో ఈయన పేరు వచ్చింది దాంట్లో. సరే అది వ్యాపం బోర్డులో జరిగింది, అయినా కూడా హీజ్ ఇంటర్లింక్ 2018 or 19లో ఛత్తీస్గఢ్లో కూడా జరిగింది. 2018 or 19 బీజేపీ గవర్నమెంటే ఉంది అప్పుడు. ఛత్తీస్గఢ్లో జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా ఈయన ఇదే పర్సన్ ప్రదీప్ కుమార్ జోషి ఛత్తీస్గఢ్ ఏదైతే సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ లెక్క వివరించాడు. సో దేర్ ఆర్ సెవరల్ క్వశ్చన్ మార్క్స్. ఇవన్నీ ఇప్పుడు నీట్ లీకేజ్ అనే అంశం వచ్చింది కాబట్టి మొత్తం ప్రదీప్ కుమార్ చరిత్ర మొత్తం వ్యక్తి ఇప్పుడు మనం వీఆర్ ఎడ్యుకేటెడ్. సో మనం ఒక ఇష్యూని అధ్యయనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్, సి దీస్ ఆర్ నెక్స్ట్ జనరేషన్, వీఆర్ ఇంటూ పాలిటిక్స్. అంటే ఇది నెక్స్ట్ ఇప్పుడు అంటే మేము యూత్ ఇంటూ పాలిటిక్స్. సో వీ నీడ్ టు బ్రింగ్ సమ్ చేంజెస్. సో మేమేంటంటే అసలు ఒక ఇష్యూని టేకప్ చేసినప్పుడు ఆ వ్యక్తి నిజంగా ఏంది, ఆ వ్యక్తి శాంటిటీ ఏంది, ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎవరి చేతిలో ఉంది అది చూస్తాము, ఎగ్జామ్ శాంటిటీ చూస్తాము, బాధింపబడ్డ పిల్లల వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ డిమాండ్ ఏంది, ఈ మూడింటిని పరిగణలో తీసుకొని మేము అప్పుడు బయటకు వచ్చి మాట్లాడతాం తప్ప వేగ్యత ఉండి ఇది కాదు. బికాస్ నేను ఏదైతే చెప్తున్నా ప్రతిది కూడా యూ కెన్ చెక్ ఆన్ రికార్డ్. నేను అందుకే మీకు డేట్స్తో సహా, వ్యక్తుల పేర్లతో సహా నేను ఆన్ రికార్డ్ నేను ప్రతి ఒక్కటి కూడా చెప్పినాను. సో ఇప్పుడు చాలామంది విద్యార్థులు సందిగ్ధంలో ఉన్నారు. మరి కౌన్సిలింగ్కి వెళ్ళాలా లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలా? ఇట్లాంటి పరిస్థితుల్లో బీయింగ్ ఏ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్గా మీరేం చెప్తారు? నాట్ యాజ్ నేను జనరల్గా ఒక డాక్టర్ లెక్క చెప్తాను. ఎందుకంటే ఒక ఎగ్జామ్ అనేది ఎప్పుడైతే తప్పు జరిగి ఆ వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు 100% ఆ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి రీకండక్ట్ చేసి, సరే రీకండక్ట్ చేసినప్పుడు కొంతమంది పిల్లలకి నిజంగా మెరిట్ స్టూడెంట్స్కి ఇప్పుడు ఎక్కువ మార్కులు వచ్చి ఉండొచ్చు, తర్వాత తక్కువ మార్కులు వస్తాయి, నేను దాన్ని డినే చేయట్లేదు. బట్ అట్లీస్ట్ ఎగ్జామ్ శాంటిటీ తోటి, ఇంటిగ్రిటీ తోటి జరిగిందని ఒక నమ్మకం అయితే ప్రతి ఒక్క పిల్లగా అనుకుంటుంది.
హీ విల్ బ్లేమ్ హిమ్సెల్ఫ్. అంటే మార్కులు తక్కువ వస్తే సరే నేను చదువుకునే రాలేదో లేకపోతే నేను చదువుకోలేదు అని చెప్పి ఆయననే బ్లేమ్ చేసుకుంటాం. కానీ ఎగ్జామ్ పెట్టిన సంస్థ వల్ల పిల్లగాడు బాధపడితే అది చాలా భయంకరంగా ఉంటుంది, అది తట్టుకోలేని ఒక బాధ ఉంటుంది. సో మీరు అనేది ఏంటంటే అర్హత లేని వాళ్ళు ఎంబీబీఎస్ చదవద్దు, దానికి ఎలిజిబుల్ లేని వాళ్ళు కనుక వెళితే దేశానికి ఇబ్బంది. 100%. అందుకోసమే కదా నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని కండక్ట్ చేస్తుంది దాని గురించి కదా. మీరు నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది దాని గురించి కదా. మరి వితౌట్ నీట్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ మార్క్స్ తోటి ఎంబీబీఎస్ సీట్ ఇవ్వచ్చు కదా. ఈ ఎగ్జామ్ పెట్టడానికి అర్హత ఏంది? విదేశాల్లో కూడా చదువుకుంటున్నారు కదా, దాని తర్వాత ఫిలిప్పీన్స్, మిగతా చైనా ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మన దగ్గర ఎగ్జామ్ రాయాలి. అక్కడ వెళ్ళి చదువుకున్న చైనా, ఫిలిప్పీన్స్ మీరు వెళ్ళి మెడిసిన్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినా ఇక్కడికి వచ్చి మళ్ళీ మన కౌన్సిల్ ఎగ్జామ్ రాయాలి. ఇక్కడ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎగ్జామ్ క్లియర్ చేస్తేనే, మెడికల్ కౌన్సిల్ ఎగ్జామ్ క్లియర్ చేస్తేనే దే విల్ బి ఎలిజిబుల్ టు డూ ప్రాక్టీస్ హియర్ ఆర్ దే విల్ బి యాజ్ రిజిస్టర్డ్ డాక్టర్స్ ఇన్ ద స్టేట్ ఆర్ మన సంబంధించి మన మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ ద టెస్ట్, దానికోసమే కండక్ట్ చేస్తాం. సో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే ఆలోచనలో అయితే లేదు. వాట్ ఈజ్ యువర్ కోర్స్ ఆఫ్ యాక్షన్? చాలా స్పష్టంగా ఏదైతే నేను ఒక్కరిని కాదు నాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకంటే తెలంగాణ అనేది భారతదేశానికి అనేక సందర్భాలు ఇక్కడ ఉన్న విద్యార్థులు యువకులు ఒక మెసేజ్ పంపించినాం. ఈవెన్ మన రాష్ట్ర పోరాటం అయితే కానీ సరే అనేక సందర్భాలు ఎన్ఎస్సీలో కూడా ఉన్నారు స్టూడెంట్ లీడర్. ఏదైతే చాలా స్పష్టంగా అన్ని విద్యార్థి సంఘాలను, యువజన సంఘాలను ఏకదాటిపైకి తీసుకొని వచ్చి ఆల్రెడీ సంబంధించి మా కార్యాచరణ సమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో ప్రకటించి దాని తర్వాత ఒక స్టూడెంట్ మార్చ్ ర్యాలీ పెద్ద ఎత్తున, భారతదేశంలో ఎక్కడ జరగనంత పెద్ద ఎత్తున ఒక స్టూడెంట్ మార్చ్ ర్యాలీ ప్రొటెస్ట్ తోటి కేంద్రానికి ఒక హెచ్చరిక జారీ చేస్తూ కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారి అపాయింట్మెంట్ కూడా నేను కోరడం జరిగింది. వారు ఇప్పటివరకు స్పందించలే. రేపు పొద్దున వారి స్పందన ఏదైతే ఈ రాత్రిలోపు రాకపోతే రేపు పొద్దున 100% కేంద్ర మంత్రులు ఇద్దరు ఇల్లు ముట్టడి ఇస్తాము. వాళ్ళపైన ఒత్తిడి తీసుకొని వచ్చి మేము తెలంగాణ రాష్ట్రంలో తిరగలేకపోతున్నాము, తక్షణమే ఈ సమస్యని పరిష్కరించాలని వారే పోయి నరేంద్ర మోడీ గారి దగ్గర ముర్రపెట్టుకునే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. దానితో పాటు 24వ తారీఖున ఏదైతే పార్లమెంట్ ఘేరావు కూడా పెద్ద ఎత్తున ఎన్ఎస్ఓ ఏదైతే మా నేషనల్ ఎన్ఎస్ఓ వేరే నేషనల్ వైడ్ కూడా అన్ని స్టూడెంట్ అండ్ యూత్ ఆర్గనైజేషన్స్ తోటి పార్లమెంట్ని కూడా ముట్టడి చేస్తాం. పార్లమెంట్ లోపల మా నాయకుడు రాహుల్ గాంధీ గారు 100% ఈ ఇష్యూని రేజ్ చేసి ఈ సమస్యకు పరిష్కారం అయ్యే వరకు కూడా మా పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్న ప్రతి పార్లమెంట్ సభ్యులు కూడా పార్లమెంట్ని కూడా స్తంభింపజేస్తారు. రైట్. అంటే ఈ 24 లక్షల మంది జీవితాలు ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నాయి. ఆ భవితవ్యం ఏంటి అనేది మరికొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద సుప్రీంకోర్టు వెల్లడించేటువంటి అంశం మీద ఆధారపడి ఉంది. మీకు హోప్ ఉందా సుప్రీంకోర్టు దీని మీద ఒక తీసుకునే అవకాశం ఉంటుంది? 100% తీసుకుంటుందండి. ఎందుకంటే మీకు అదే చెప్పినాను కదా, 0.01% ఎగ్జామ్ ట్రాన్స్పరెన్సీగా జరగలేదని అనుమానం వచ్చినప్పుడు 100% న్యాయస్థానము ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయమని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటుందని సంపూర్ణ విశ్వాసం నాకుంది. రైట్. థ్యాంక్ యూ బల్మూర్ వెంకట్ గారు, డాక్టర్ బల్మూర్ వెంకట్ గారు. మొత్తం మీద ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించి 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు, వాళ్ళు ఒక సందిగ్ధంలో ఉన్నారు, పరీక్ష మళ్ళీ ఉంటుందా, కౌన్సిలింగ్ ఉంటుందా, ఏది అని తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ఎగ్జామ్ని రద్దు చేసి తిరిగి ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డాక్టర్ బల్మూర్ వెంకట్ కోరుతున్నారు. లేని పక్షంలో భవిష్యత్తులో దీన్ని మరింత ఆందోళనకు సిద్ధమవుతాం. ఆయన ఆల్రెడీ ఎన్ఎస్సీ నుంచి వచ్చాడు కాబట్టి ఉడుకు రక్తం, మొన్న ఈ మధ్యన ఎమ్మెల్సీ కూడా అయ్యారు కాబట్టి దేశవ్యాప్తంగా దీన్ని చర్చ తీసుకొస్తామని చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఈ 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని ఏం చేయబోతుందనేది మరికొద్ది రోజుల్లో తెలియదు. ఇది ఇవాళ స్టేట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.